టీవీ సగర్వంగా సమర్పిస్తున్న గ్రామ స్వరాజ్యం సర్పంచ్ల సమ్మేళనం 2025 కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ఇన్పుటేటర్ కళ్యాణ్ గారిని కోరుతూ ఉన్నాము. కళ్యాణ్ గారు స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మన 10 టీవీ సర్పంచ్ల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారిని ప్రత్యేక అతిథిగా ఈ సర్పంచ్ల సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. పెద్దపల్లి జిల్లా బందంపల్లి అనే మారుమూల ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన విద్యావేత్త మల్క కొమరయ్య. ఆయనకు 10 టీవీ సర్పంచ్ల సమ్మేళన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. పెద్దల సభకు ఎన్నికై ఎమ్మెల్సీగా రికార్డు క్రియేట్ చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు 10 టీవీ సర్పంచ్ల సమ్మేళనం సాదర స్వాగతం పలుకుతోంది. ఎమ్మెల్యేలకు 25 కోట్లు నిధులివ్వాలని, వాటితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామంటూ నినాదాన్ని ఎత్తుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఇదే మా సాదర స్వాగతం. ముందుగా ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారికి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి హాజరైన మీరంతా గ్రామాలకు మీరే హీరోలు. గ్రామాల్లో ఎంతో పోరాటం చేసి, మీకు తెలుసు ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరహాలో చాలా గ్రామాల్లో జరిగాయి కాబట్టి మీరు అక్కడ పోరాటం చేసి విజయం సాధించి వచ్చారు. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి అని, భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందని ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఆ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ రకంగా తెచ్చుకోవాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏది అర్థం కాని పరిస్థితి. అంటే మన దగ్గర అని కాదు, చాలా రాష్ట్రాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది. సర్పంచులు వాళ్ళకు వచ్చే ఉపాధి హామీ నిధులా, ఇంకా గ్రామాల్లో వచ్చే పన్నులా, వీటి మీద ఆధారపడి ఏ గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి ఉండదు. అది మీకు కూడా తెలుసు, స్వయంగా మీరు అనుభవిస్తూ ఉంటారు అక్కడ ఉండి. వాళ్ళు అడిగిన ప్రతి డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మిమ్మల్ని ఓటేసి గెలిపించారనే కాదు, మీకున్న పరిచయాలతో, మీకున్న సంబంధాలతో. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత మీకే ఎక్కువగా ఉంటుంది. కానీ నిధులు లేమి అనేది ఉంది. ఇక్కడనే ఉన్నారు మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ నిధుల లేమికి ఆయన ఒక పరిష్కారం, ఆయన అధికార పార్టీలో ఉండి కూడా ఒక పరిష్కారం అన్నట్టుగా ప్రతి ఎమ్మెల్యేకు 20 కోట్ల నిధులు ఇవ్వాలి, ఇస్తే మేము మా గ్రామాలకు ఇచ్చుకుంటాం, వాటిని నేరుగా ఇచ్చుకుంటాం, ఆ రకంగా కొంత డెవలప్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క గ్రామానికి ఎంతో కొంత 50 లక్షలు, కోటి, ఏడాదికి కొన్ని ఇవ్వచ్చు అనేది ఆయన ఆలోచన. ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ ఆలోచనలు మనందరిలో ఉంటాయి. మీ అభిప్రాయాలు, ఇందులో వచ్చిన కొన్ని అభిప్రాయాలైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని గ్రామాలకు నిధులు ఇవ్వడమా, గ్రామాలను అభివృద్ధి చేసేందుక, ప్రభుత్వానికే మీరు దిశానిర్దేశం చేసేలా మీ అభిప్రాయాలు చెప్తారని భావిస్తున్నాం. ఇందుకోసమే ఈ సమ్మేళనం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులతో మనం ఒకసారి మాట్లాడించిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. తర్వాత కంక్లూడింగ్ సెషన్లో మళ్ళీ మీ అభిప్రాయాలన్నిటికీ కూడా వక్తలు సమాధానం చెప్తారు. ప్రధానంగా డిమాండ్ అంటే ఈ సర్పంచులకు నిధులు, ఎమ్మెల్యేలకు నిధులు, ఇవన్నీ డిమాండ్ మొదలుపెట్టిన ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నుంచే మనం మొదలు పెడదాం. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అసలు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసింది ఎవరు? హైదరాబాద్లో ఉండి, అపార్ట్మెంట్లో ఉండి, కార్ల మీద తిరిగి ఆఫీసులకు పోయి వచ్చేటోళ్ళు ఏమైనా ఉద్యమంలో పాల్పంచుకున్నారా? కనీసం ఒక రోజు సెలవు తీసుకున్నారా? కాదు. గ్రామాల్లో రాస్తారోకో చేసినాం, గ్రామాల్లో త్యాగం చేసినాం, గ్రామాల్లో ఉద్యమాలు చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఈరోజు అసూలు బాసిన 12 మంది అమరులు, వాళ్ళందరూ కూడా గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువకులు. మరి అంత త్యాగం చేసి మన కోసం మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే 3 లక్షల కోట్ల నిధులలో మన గ్రామాలకు డైరెక్ట్గా వచ్చే నిధులు ఎన్ని అని చెప్పి అడిగే హక్కు ఉంది. ఆత్మవిమర్శ చేసుకునే సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఒక కాగితం గ్రామం నుంచి ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, కలెక్టర్కు పంపితే అక్కడ నిధులు లేవు. కలెక్టర్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపితే అక్కడ నిధులు లేవు. అక్కడ నుంచి సెక్రటేరియట్ వస్తే అక్కడ నిధులు లేవు. వాస్తవంగా నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్లో మన గ్రామాలకు కావాల్సింది ఎంత? 12,800 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈరోజు మనం అధికారికంగా లెక్కలు తీసుకుంటే 12,700 చిల్లర ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి. సంవత్సరానికి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చుకుంటే ఎంత అవుతుంది? 12,700 కోట్ల రూపాయలు అవుతుంది మన గ్రామాలకు ఇచ్చేది. అంటే కేంద్రం ఇచ్చేది కాకుండా కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల కోసం 12,700 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఈరోజు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది.
ఒక ఎక్స్ప్రెస్ వే ఖర్చు పెట్టేది మనము 15,000 కోట్లు ఖర్చు పెడతాం. కానీ ఆ ఎక్స్ప్రెస్ వేకు అటు ఇటు కొన్ని వందల వేల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల పరిస్థితి ఏందని చెప్పి అధికారులు పాలకులు ఆలోచన చేసిన రోజు గ్రామ స్వరాజ్యం వస్తుంది, మన తెలంగాణ అభివృద్ధి అవుతుంది. అందుకే చాలా స్పష్టంగా ఒక క్లారిటీతోటి నేను చెప్తా ఉన్నా, నిధులు ఉన్నాయి, నిధులు లేవని కాదు. మరి 2 లక్షల కోట్ల రూపాయల 12 డిపార్ట్మెంట్లకు మనం కేటాయించుకుంటున్నప్పుడు దాంట్లో నుంచే కొద్దిగా తీసి అదే పర్పస్ కోసం మన గ్రామాలకు ఎందుకు ఇవ్వద్దు డైరెక్ట్గా అనేది ఒక క్వశ్చన్, ఒక డిబేట్. దాన్ని మన చైర్మన్ గారి ముందు కూడా నేను పెడతా ఉన్నా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే 2 సంవత్సరాల క్రితం ఒక పాఠశాలకు పోయినాం, సగం వదిలేసి వెళ్ళిపోయిన టాయిలెట్స్. సరే టాయిలెట్స్ కంప్లీట్ కాకుంటే పర్వాలేదు, దాంట్లో కుండీ పెట్టడానికి కూడా లేకుండే. కుండీ పెట్టడానికి 20,000 రూపాయలు అవుతాయి. 2 సంవత్సరాలు అయింది, ఆ 20,000 రూపాయలు రాలేదు. అంటే ఒక టాయిలెట్ కోసం ఒక కుండీ పెట్టలేని పరిస్థితి. ఇది ప్రభుత్వాల వైఫల్యం అని నేను అనట్లే, ఆలోచనలో అడ్డుగోడలు నిర్మించుకున్నారు. నిజంగా డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి అన్న ఆలోచన అధికారులకు ఇప్పుడు అప్పుడు ఉన్న పాలకులకు పూర్తిగా అవగాహన కలగలేదు. కాబట్టి ఈరోజు ఈ వేదికల ద్వారా మేము చెప్పాల్సి వస్తూ ఉంది. దీంట్లో ఆ ప్రభుత్వం వాటా ఎంత, ఈ ప్రభుత్వం వాటా ఎంత, గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటా ఎంత, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. గతాన్ని తవ్వితే లాభం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా మనం ఎందుకు నిధులు కేటాయించుకోవద్దు, ఎందుకు డైరెక్ట్గా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రిసోర్సెస్ను మనం ఎందుకు వాడుకోవద్దు అన్న ఆలోచనతోటే నేను కూడా 25 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేకు ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని అంటా ఉన్నాం. ఎమ్మెల్యేలకు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడతారు? గ్రామాలకు పోతే సర్పంచ్లతోటే మాట్లాడతారు. ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా సర్పంచ్ అనే వ్యక్తి ఆ ఎమ్మెల్యేని రిసీవ్ చేసుకుంటాడు, ఆ కాగితం ఇస్తాడు. నా గ్రామంలో ఇది పరిస్థితి ఉంది, మా ప్రజలు ఇవి అడుగుతూ ఉన్నారు అని చెప్పి మొట్టమొదటగా సర్పంచ్ ఇచ్చే కాగితం ఎమ్మెల్యే దగ్గర చేరుతుంది. ఆ ఎమ్మెల్యేనే తీసుకుపోయి కలెక్టర్కి ఇస్తాడు. అందుకే ఈరోజు గ్రీన్ ఛానల్లో గ్రామాలకు నిధులు పారాలే అని చెప్పి కోరుకుంటున్న వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన 1,200 మంది అమరులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. కాబట్టి మన ప్రాథమిక బాధ్యత గ్రామాలకు నిధులు ఇవ్వాలి. ఇక చాలిగా ఈ ఆత్మద్రోహణ, ఆత్మవంచన చాలు. నిజాయితీగా మనం ఏం చేస్తున్నాం మన తెలంగాణ గ్రామీణ ప్రజానీకానికి అని ఆలోచన చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఒక ఉద్యమకారుడిగా పార్టీలకు అతీతంగా దేశం మిన్న వ్యక్తి కంటే ఊరు ముఖ్యం, ఊరు కంటే రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం కంటే దేశం ముఖ్యం అని భావించే వ్యక్తిగా ఈరోజు ఈ ప్రశ్నలన్నింటినీ లేవనెత్తడానికి, పార్టీల సంఖ్యలు తెలుసుకొని కూడా మాట్లాడడానికి ఎటువంటి భయం కూడా మాకు లేదు. వచ్చిందే తెలంగాణ కోసం, ఉద్యోగాలు వదిలేసిందే తెలంగాణ కోసం, ఈరోజు రాజకీయాల్లో ఉన్నదే తెలంగాణ ప్రజల బాగోగుల కోసం. తప్పు ఎవరు చేసినా నిలదీయాల్సిందే, సూచనలు ఇవ్వాల్సిందే. కాబట్టి నిష్పక్షపాతంగా ఇక్కడ పెద్దలు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మీ అభిప్రాయాలను చెప్పండి. ఇది ప్రభుత్వం వరకు తీసుకుపోయే బాధ్యత మేము అందరం కూడా చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రావణ్ గారు ఎమ్మెల్సీ గారిని ఆహ్వానిస్తారు. ఎమ్మెల్సీ గారు వేదికపైకి రావాలని. సర్పంచ్ల సమ్మేళనానికి 10 టీవీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.